ఉదయ నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఉత్తరాంధ్ర టెంపుల్ బ్లాగ్ అనుకోండి. మా ఊరు నుంచి ముందుగా బయలుదేరాం అనమాట. వెళ్తున్న దారిలో కొబ్బరి ఊరు అని ఇక్కడ మా ఏరియాకే వరల్డ్ ఫేమస్ అయిన కట్టెల పొయ్యి మీద ఉండే టిఫిన్స్ దొరుకుతాయి అన్నమాట. అక్కడ వండిన టిఫిన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఒరిస్సా బార్డర్లో ఉండడం వల్ల మోస్ట్లీ శనగల కర్రీ అనేది ఒక మ్యాండేటరీ అనమాట. ఇట్స్ ఎన్ ఎమోషన్ యూనో. అట్లా కర్రీతో ఆ కొబ్బరి చట్నీతో మంచిగా తినేసి మా ప్రయాణం స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసి పాతపట్నం అనమాట. నా 3rd నుంచి 7th వరకు స్కూలింగ్ అనేది పాతపట్నంలోనే జరిగింది, సెయింట్ ఆన్స్ కాన్వెంట్ స్కూల్లో. తర్వాత మళ్ళీ నేను విజయనగరం వచ్చేసిన తర్వాత 1-2 సార్లు మాత్రమే వెళ్ళాను. చిన్నప్పుడు ఈ గుడి దగ్గర నేను రెగ్యులర్గా ఆడుకుంటూ ఉండేది అనమాట. మా నాన్నగారు మా తాతయ్య అప్పుడప్పుడు ఇక్కడ ప్రవచనాలు చెప్తూ ఉంటారు అనమాట. చాలా బాగుంటుంది. మళ్ళీ ఆ స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ గుడి దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇక్కడ అయ్యగారు కూడా మాకు బాగా పరిచయస్తులే. సో మాకు అభిషేకం చేయించారనమాట. ఈ కేదారేశ్వర స్వామి దగ్గర శుభ్రంగా దండం పెట్టుకొని మా ఫస్ట్ డెస్టినేషన్ ఇదే. నది ఇరువైపులా 2 గుడులు ఉంటాయి అన్నమాట. ఇదొక గుడి, బ్రిడ్జ్ దాటి వెళ్తే ఇంకొక గుడి అనమాట. ఇప్పుడు ఇంకొక వే వేసేసారు దారిలో. కార్తో శుభ్రంగా వెళ్ళిపోయాం పక్క గుడికి 2 నిమిషాల్లో. కాకపోతే అంతకన్నా ముందు కనిపిస్తున్న బ్రిడ్జ్ చూసారు, అది దాటి వెళ్ళేవాళ్ళం మా చిన్నప్పుడు. ఇక్కడ తాబేలు గుడి అని పిలిచేవారు అనమాట. ఇప్పుడు వస్తున్న గుడి ఇది చాలా పురాతనమైన గుడి అనమాట. ఒరిస్సా సాంప్రదాయాల్లో కొంచెం దీనిలో పూజారులు గట్రా ఉంటారు. చాలా పురాతనమైన గుడి. ఇక్కడ ఒకసారి ఒక సంఘటన కూడా జరిగింది, దానివల్ల ఇది బాగా ఫేమస్ అయిపోయింది. నా చిన్నప్పుడైతే ఈ గర్భగుడి ఏదైతే ఉందో కదా, అది మొత్తం వాటర్తో నిండిపోయి అక్కడ తాబేలు తిరుగుతుండే. ఇక్కడ కనిపిస్తున్న నంది ఉంది కదా, ఆ నందిని ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు, తర్వాత మళ్ళీ దొరికేసింది. ఇది శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అనమాట. అక్కడ నుంచి అలా వెళ్తే నీలవేలం తల్లి, పాతపట్నం గ్రామదేవత అనమాట. ఎప్పుడు వచ్చినా సరే మేము దీన్ని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా వెళ్ళాం. సో నీలవేలం తల్లికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాం అనమాట. అక్కడ ఫుల్ బిజీ ఉంది మంగళవారం అవడం వల్ల. దానివల్ల చాలామంది భక్తులు ఉన్నారు. తర్వాత పొంగల్ కూడా ఉంది కదా, సో ఆ టైం ఇప్పుడు ఇంకా బిజీ అయిపోతుంది. శుభ్రంగా దండం పెట్టేసుకొని ఇక్కడ నుంచి మేము మా తాలూకా రైడ్ ఫినిష్ చేసుకొని పాతపట్నం నుంచి నెక్స్ట్ మా డెస్టినేషన్ వచ్చేసి శ్రీముఖలింగం. అక్కడికి మేము బయలుదేరిపోయాం అనమాట. సో శ్రీముఖలింగంకి వెళ్ళే దారిలో ఏంటంటే హిరమండలం తాలూకా గొట్టాబేరాజ్ అవి కనిపిస్తాయి కదా, అక్కడ కూడా కాసేపు చక్కర్లు కొట్టి, ఎందుకంటే చిన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం ఇక్కడికే. కార్తీక మాసం టైం అప్పుడు అనుకుంటా కొన్నిసార్లు ట్రిప్పులకి అలా వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఫిష్ తినే వాళ్ళకి ఇక్కడ మంచి తాజా ఫిష్ దొరుకుతాయి అనమాట. ఎందుకంటే చేపలు పట్టేసి లోపల రిజర్వాయర్ అలాగే ఉంచి ఫ్రెష్ వాటర్ నుంచి తీసి ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఫిష్ తినే వాళ్ళకి మంచి ఫిష్ అయితే దొరుకుతుంది. ఇది అలా చూసుకొని అక్కడ నుంచి శ్రీముఖలింగానికి అయితే మేము బయలుదేరిపోయాం. ఇది శ్రీముఖలింగం. వంశధార నది ఒడ్డున ఉండే ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నదన్నమాట. ఈ ప్రాకారంలో యాక్చువల్గా 3 గుడులు ఉంటాయి. ఒకటి మధుకేశ్వరుని ఆలయం, అదే మెయిన్ గుడి. తర్వాత సోమేశ్వరుది, తర్వాత భీమేశ్వర టెంపుల్ అనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివలింగం ఏదైతే ఉందో అది లింగాకారంలో కాకుండా దానికి మొహం ఉంటుంది. అండ్ అది రెగ్యులర్గా స్టోన్తో కాకుండా ఇప్ప చెట్టుతో ఉంటుంది అనమాట. ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చూసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఉండే పూజారులు ఎవరు బ్రాహ్మిన్స్ కాదనమాట. ఎస్, స్థల పురాణం ప్రకారం గంధర్వరాజు అనే చిత్రగ్రీవుడు తన అనుచరులతో కలిసి హిమాలయాల్లో ఒక యాగం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ గిరిజన కాంతల సౌందర్యానికి ముగ్ధులయ్యారనమాట. అది గమనించిన వామాదేవి మహర్షి ఇలాంటి పవిత్రమైన యాగశాలలో అలాంటి పనులు చేసినందుకు వాళ్ళని చెప్పించారు. దానివల్ల వాళ్ళు కిరాతకులుగా జన్మించారనమాట. జన్మించి అదే గిరిజన స్త్రీని పెళ్లి చేసుకున్నారు. అలా పుట్టిన చిత్రగ్రీవుడికి 2 భార్యలు, చిత్కల అండ్ చిత్తి. సో చిత్కల చాలా శివభక్తురాలు అనమాట. రోజు పూజ చేస్తూ ఉండేది ఒక ఇప్ప చెట్టుని. సో శివుడు తన భక్తికి మెచ్చి బంగారు పుష్పాలను అనేవి ఆ ఇప్ప చెట్టు నుంచి ఇచ్చేవారు అనమాట. ఇది చూసి చిత్తికి జలసి వచ్చింది ఆబ్వియస్గా. దానివల్ల ఏంటంటే వాళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టారు, చిత్కాలని చిత్తి. ఇది చూసి చిత్రగ్రీవుడు ఏం చేశాడంటే ఆ చెట్టుని నరికేద్దామని ఫిక్స్ అయ్యి నరకబోతుండగా అప్పుడు ఇప్ప చెట్టు నుంచి ఉగ్ర స్వరూపంలో ప్రత్యక్షమయ్యారు. ఇది ఒక స్థల పురాణం చెప్తుంది అనమాట. అలాగే ఆ గంధర్వుల శాప విమోచనం కూడా అలా జరుగుతుందన్నమాట. దానివల్ల
అయితే ఈ ఇప్ప చెట్టు బెరడు నుంచి ఫాసిలైజ్ ఫార్మ్‌లో ఉంటారు కాబట్టి మొహం ఉన్నట్టు కనిపిస్తుందనమాట ఈ శివలింగానికి. ఇకపోతే ఈ తాలూకా టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కళింగ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఒకప్పుడు దీన్ని తూర్పు గంగరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించేవారనమాట. ఇంగ్లీష్‌లో ఈస్టర్న్ గంగా డైనస్టీ అంటారు. సో, ఈ ఆలయం ఏదైతే ఉందో అది కమర్నవా II ఆయన స్టార్ట్ చేశాడనమాట నిర్మించడం. 8th ఆర్ 9th సెంచరీలో స్టార్ట్ చేశారని చెప్తారు. తర్వాత ఇది ఇంచుమించు 2 తరాలు పట్టింది ఫినిష్ చేయడానికి. సో, కమర్నవ్వ మనవడైన ఇమ్మడి వజ్రహస్త ఎవరైతే ఉన్నారో ఈ ఆలయాన్ని ఫినిష్ చేశారు. ముందుగా చెప్పినట్లే ఇక్కడ సోమేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం దగ్గర దగ్గరగా ఉంటుందన్నమాట. సుమారు 600 సంవత్సరాలు ఇది కళింగ నగరంగా ఉండి క్యాపిటల్గా ఉండేదన్నమాట. సో తర్వాత ఎప్పుడైతే అనంతవర్మ చోడగంగ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉత్కల్ ప్రాంతాలని జయించిన తర్వాత దీన్ని రాజధానిగా మార్చేసి కటక్కి రాజధానిగా షిఫ్ట్ అయింది. అంత ముందు వరకు ఇంచుమించు 1122 వరకు ఇదే క్యాపిటల్గా కూడా ఉండేదన్నమాట. ఇక ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఇది కళింగ ఆర్కిటెక్చర్ ఇందాక చెప్పినట్లే మొత్తం జిగ్సా పజిల్లా ఉంటుంది. ఇక్కడెక్కడ సిమెంట్ కూడా వాడకుండా రాతినే ఒక పజిల్లా ఫిక్స్ చేసి అదేం ఓడకుండా ఒక ఇంట్రికేట్ మెథడ్ ద్వారా ఈ గుళ్ళన్నీ కన్స్ట్రక్ట్ అయిపడ్డారనమాట. అండ్ ఇక్కడ ఈ చోళుల తాలూకా శిల్పాలు కూడా చూడవచ్చు యాక్చువల్గా, ఎందుకంటే రకరకాల శివ విగ్రహాలు, నందులు ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జనరల్గా శివుడితో పాటు శక్తిగా పార్వతీ రూపం ఉంటుంది కదా, ఈ టెంపుల్లో వచ్చేసి వారాహి అమ్మవారి రూపం ఉంటుందన్నమాట. పంచమాతృకల్లో ఉన్న ఒక స్వరూపమైన వారాహి అమ్మవారిని ఈ గర్భగుడిలో శివుడితో పాటు ఉంటారన్నమాట. ఆలయాల గోడలపైన వరాహస్వామి, గణపతి, కార్తికేయుడు మరియు పురాణగాలకు సంబంధించిన శిల్పాలు అత్యంత సున్నితంగా చెక్కబడి ఉంటాయి అన్నమాట. ఇక్కడ గంగ మరియు చోళ శిల్పకళ రీతుల్లో విపరీతంగా కనిపించేటట్లు విగ్రహాలు అనేవి ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. శ్రీముఖలింగం ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే పంచయాతన స్టైల్లో ఉంటుందన్నమాట. ఇందులో మెయిన్ ఆలయం ఏదైతే ఉందో అది సెంటర్లో ఉంటుంది. 4 మూలలు 4 ఉపయాలాలు ఉంటాయి అన్నమాట. సో ఈ ఉపయాలయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈశాన్యంలో ఇంద్రేశ్వరలింగం, ఆగ్నేయంలో ఆగ్నేశ్వరలింగం, నైరుతిలో యమేశ్వరలింగం, వాయువ్యంలో వరుణేశ్వరలింగం ఇట్లాగా ఉంటాయన్నమాట. అలానే ఆలయం చుట్టూ పంచయాతన స్టైల్ అని చెప్పాం కదా, దానివల్ల ఏంటంటే సెంటర్లో ఉన్న మెయిన్ ఆలయంలో పరమశివుడు, తర్వాత వేరే చుట్టుపక్కల ఆలయాల్లో వినాయకుడు, శ్రీ విష్ణువు, సూర్య భగవానుడు, వారాహిదేవి అమ్మవారు వీళ్ళందరూ కొలువై ఉంటారు. గర్భగుడి లోపలికి కెమెరా తీసుకెళ్ళడం అవ్వలేదు కాబట్టి అక్కడ ఏంటంటే ఒక గోళం ఉంటుంది అనమాట ఆలయం వెనకాల. సో అంటే లోపల గర్భగుడి లోపల దానికి ఒక స్టోరీ కూడా ఉంది. సంతానం కలగక కుమార్ నాగన్న ఒక దేవుడిని మొక్కుని దానికోసం ఒక పెద్ద పాత్ర తయారు చేస్తారనమాట. తీరా సంతానం పుట్టాక ఏం చేస్తారంటే అది పాత్ర తీసుకెళ్ళి గర్భగుడిలో పెడదాం అనుకుంటే అక్కడున్న డోర్లకి అది అడ్డొస్తుంది, కానీ అది అక్కడే వదిలి వెళ్ళిపోగా మరుసటి రోజు ఆశ్చర్యంగా లోపల ఉంటుంది అనమాట. జనరల్గా కోరిన కోరికలు తీరగానే ఆ గోళంలోకి రైస్ వేస్తూ ఉంటారు అన్నమాట. ఇంతటితో మా శ్రీముఖలింగ యాత్ర పూర్తయింది. ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న కూర్మగ్రామానికి మా ప్రయాణం స్టార్ట్ అయింది. కూర్మగ్రామం అంటే తెలియని వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఇది ఒక వేదిక్ విలేజ్. అప్పట్లో జనాలు ఎలా బతికేవాళ్ళో ఇప్పటికి కూడా అలాగే బతకడానికి ఒక రిమోట్ ఏరియాలో ఇస్కాన్ తరహా మనుషులు అక్కడ ఒక విలేజ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు అనమాట. రెగ్యులర్గా దొరికే ఎమ్యూనిటీస్కి దూరంగా, మొబైల్స్ వాడకుండా, ఇంటర్నెట్కి దూరంగా స్టిల్ వేదిక్ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేస్తూ ఉండడానికి ట్రై చేసే ఒక విలేజ్ అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని షాకర్స్ అయితే దొరికాయి. మొబైల్ లోపల విలేజ్లో వాడరు కానీ బయట ఉన్న అవుట్కట్స్లో వాడుతున్నారు. అక్కడ వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. కరెంట్ అయితే ఓన్లీ ఒక ఫ్యూ హట్స్కి ఉన్నాయి, మిగతా వాటిలో కరెంట్ కూడా లేదు. కానీ లోపల చల్లగా ఉంది, పాత పద్ధతుల్లో అన్నమాట. ఇట్లా చూసినైతే పైన చూసారు కదా, ఇలా ఉంటాయి అన్నమాట. అయితే మేము ఇక్కడే కాసేపు స్పెండ్ చేసాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవ్వడానికి వాడే సున్నం అనమాట, సిమెంట్ కాదు. అది కూడా వీళ్ళు ఇక్కడే తయారు చేసుకుంటున్నారు అనమాట, సున్నపురాయి. ఆ తర్వాత ఇల్లు కూడా చూసారు కదా, థ్యాచ్డ్ హౌసెస్ లేకపోతే పాత స్టైల్లో ఉన్న
హౌసెస్ లాగా ఉన్నాయన్నమాట. ఇగో ఈ సున్నపు రాయిల్లోనే సున్నం, ఇసుక వేసి వాళ్ళు సున్నం తయారు చేసుకొని దాంతోపాటు ఇల్లు అనేది ఫినిష్ చేసుకుంటారనమాట. మొత్తానికి ఒక రిమోట్ విలేజ్ లాగా ఉందన్నమాట ఇది, అదే సెట్టింగ్లో. కాసేపు విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాను. చూసారు కదా వెనకాల ఆ ఇల్లు ఎలా ఉన్నాయో, మొత్తం అన్ని పాత రకమైన ఇల్లు అనమాట. కానీ చాలా చల్లగా ఉన్నాయి. కరెంట్ అయితే లేదు అక్కడెక్కడ, అంటే చెప్పేది స్టార్టింగ్లో అయితే ఉన్నాయి, తర్వాత ఉన్న ఇళ్ళకి అయితే కరెంట్ లాంటి వెసులుబాటు ఏం లేదు. అక్కడక్కడ పాములు కూడా తిరుగుతున్నాయి, కానీ వీళ్ళందరూ భయం లేకుండా తిరిగేస్తున్నారు. ఇక్కడే మేము భోజనం కూడా చేసాం అనమాట. తర్వాత విలేజ్ లోపలికి పోయాం. ఈ గోవులు వాళ్ళే పెంచుకుంటున్నారు అనమాట. సో వీటి పాలతోనే అక్కడ ప్రసాదాలు కానీ నైవేద్యం కానీ అన్నీ తయారు చేస్తూ ఉంటారు. అంతకాపల్లి అడవుల దగ్గరలో ఇంచుమించు 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ తాలూకా కొర్మ గ్రామం అనేది ఉందన్నమాట. సరళ జీవనం, ఉన్నత చింతనం, అదే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అనే నినాదంతో ఈ గ్రామం అనేది నడుస్తుంది ప్రజెంట్ అయితే. ఇది 2018లో అయితే స్టార్ట్ చేశారు. ఇస్కాన్ వ్యవస్థాపకులైన శ్రీల ప్రభుపాదులు వారి ఆదేశానుసారం ఇది స్టార్ట్ చేశారనమాట. భక్త వికాస స్వామి మార్గదర్శనంలో నందగోకులం గోశాల ట్రస్ట్ వారు దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉండేవారు సామాన్యులు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు మరియు విదేశాల నుండి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు అన్నమాట చాలామంది. ఇస్కాన్ వాళ్ళు మోస్ట్లీ. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో అది ఒక గురుకులం అనమాట. ఇందులో కూడా వెళ్ళాం. ఇక్కడ చాలామంది ఎవరంటే బ్యాచులరేట్ స్వామిలు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళందరూ ప్రజెంట్ అయితే బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. ఇందులోనికైతే నేను వెళ్ళాను. వంటగదులు తప్ప మిగతావన్నీ అందరికీ అంటే అవైలబుల్లే, వెళ్ళొచ్చు. కానీ వంటగది మాత్రం వెళ్ళకూడదు. అక్కడ బెడ్స్ అనేవి ఏం లేవు అనమాట. అంతా మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ఇక వీళ్ళు ఇనుము కూడా ఎక్కువ వాడరు అనమాట. చెప్పినట్టుగానే వీళ్ళ తాలూకా ఇవైతే ఉంటాయో అవన్నీ సున్నంతో తయారు చేసుకునేవే. షాంపూలు ఉండవు, సబ్బులు ఉండవు, తర్వాత ఎలక్ట్రిసిటీ ఉండదు, టీవీలు ఉండవు. మొత్తానికి పెద్ద ఖాళీ స్థలాలు ఉంటాయి అన్నమాట. లోపలైతే చాలా 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 బాగున్నాయి, చల్లగా కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు నాకు తెలిసి పేడతో అలుకుతూ ఉంటారు అనుకుంటాను ఇవన్నీ. మొత్తానికైతే ఒక పాత స్టైల్ తరహా ఇంట్లో వెళ్ళిన ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కామ్నెస్. చాలా కామ్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంతా. ఎందుకంటే అడవుల్లో ఉంది, సిటీకి చాలా దూరంగా ఉంది కాబట్టి. ఒక చిన్న అయ్యగారు కూడా కనిపిస్తే ఆయన కూడా అడిగాను అనమాట, ఏంటి అసలు ప్రాసెస్ అంటే, ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అనమాట. వాళ్ళు ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చారు, 6 months తర్వాత ఇక్కడ పర్మనెంట్గా స్టే చేయడం మొదలుపెట్టారు అనమాట. మొత్తానికి అది వీళ్ళకి కావాల్సిన ఆహారం, వరి, కూరగాయలు, పప్పులు ఇవన్నీ ప్రకృతి వ్యవసాయం ద్వారా వాళ్ళే పండించుకుంటారు అనమాట. అక్కడ మగ్గాలు ఉంటాయి చుట్టుపక్కల. అక్కడ ఏం చేస్తారంటే చేనేత వస్త్రాలు వాళ్ళే తయారు చేసుకుంటారు, అవి వేసుకుంటారు. గోశాల ఉంటుంది, మీకు ఇందాక చూపించాను కదా. సో ఆవు పాలు, నెయ్యి, ఇతర పాలు సంబంధించిన డైరీ ఇవన్నీ అక్కడ నుంచి వస్తాయి వీళ్ళకి. సో ఎంచక్క ఇక్కడే మొత్తానికి ఒక సస్టైనబుల్ లివింగ్ లాంటిది ప్లాన్ చేసి అక్కడే ఉంటారు వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేము భోజనం కూడా తిన్నాం. భోజనం చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ అసైన్ టాస్క్ ఉంటే అవి చేసుకుంటూ వాళ్ళు బతుకుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడితో మా తాలూకా కూర్మగ్రామం అయిపోయి అక్కడ నుంచి శ్రీకూర్మం వెళ్ళాం అనమాట. శ్రీకూర్మం లోపలికి కెమెరా నాట్ అలౌడ్. సో బయట ఉన్న ప్రకారం వరకు నేను వీడియో తీసాను అనమాట. శ్రీకూర్మం అనేది తెలుసు కదా, కూర్మనాథ స్వామి తాలూకా టెంపుల్ అనమాట. విష్ణువు కూర్మావతారంలో ఉన్న టెంపుల్. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రపంచంలోనే కూర్మావతారంలో అంటే తాబేలు రూపంతో పూజించబడిన ఏకైక శాక్తం ఇదేనంట. దీన్ని కూడా శ్రీముఖలింగం ఎవరైతే కట్టారో అదే గంగవంశీయులు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇది కూడా స్థాపించబడింది. ఇది కూడా 9th to 11th century మధ్యలోనే దీన్ని స్థాపించారు. ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రదక్షిణ మండపాన్ని మరియు 108 స్తంభాలు దాన్ని మాత్రం 3వ అనంగ భీముడు ఎవరైతే ఉన్నారో ఆయన స్థాపించారనమాట. శ్వేత పుష్కర్ని అంటే పూర్వం విష్ణుప్రియ అనే గొప్ప భక్తురాలు ఉండదన్నమాట. అది ఒక రాజుగారి భార్య అనమాట. ఆమె విష్ణువుని బాగా ప్రార్థించేది. అప్పుడు ఒకసారి ఏమైందంటే ఏకాదశి వ్రతం చేస్తుండగా రాజు తన దగ్గరగా వచ్చాడనమాట. అయితే విష్ణువుని ప్రార్థించింది ఆమె. దానివల్ల సుదర్శన చక్రంతో
ఒక సరస్సును క్రియేట్ చేశారు. ఆ సరస్సు పేరే శ్వేత పుష్కరిణి అని అంటారనమాట. అయితే తర్వాత రాజు తప్పు తెలుసుకొని విష్ణుని ప్రార్థించగా విష్ణు వచ్చేసి తాబేలు రూపంలో ప్రత్యక్షమయ్యారని చెప్తారనమాట. దీన్ని స్వయంగా బ్రహ్మదేవుడే అక్కడ ప్రత్యక్షించారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే దీనికి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి అన్నమాట. రామానుజాచార్యుల కాలం అన్నాడు కదా, అంతకన్నా ముందు దీన్ని ఒక శైవశక్తులు అనుకునేవారు. ఆయన వచ్చి తన దివ్యదృష్టితో ఇది ఒక కూర్మనాథ టెంపుల్ అని చెప్పి మార్చారు. సో పశ్చిమ వైపు, తూర్పు వైపు 2 ధ్వజస్తంభాలు అయితే దీనికి ఉంటాయన్నమాట. సో వైష్ణవ పద్ధతుల ప్రకారంగా దాని ద్వారా దిశ మార్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు. చుట్టుపక్కల 108 స్తంభాలకి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ కూడా ఉంటుంది. ఇది సూపర్ ఉంటుంది అనమాట. మొఘలుల కాలంలో దీని మీద కొంచెం దండయాత్రలు అనేవి జరిగాయని చెప్తూ ఉంటారు అనమాట. సో అది ఫినిష్ అయ్యి అక్కడ నుంచి అరస్వల్లి వెళ్ళాం. అరస్వల్లిలో తీసుకోవడానికి పర్మిషన్స్ ఏం లేవు కాబట్టి అరస్వల్లిలో ఏ వీడియోస్ తీసుకోలేదు. అక్కడి నుంచి మేము దేవి ఆశ్రమానికి వెళ్ళాం. ఈ దేవి ఆశ్రమంలో తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 1001 శ్రీచక్రాలు అయితే ఉంటాయన్నమాట. దాంతోపాటు మేము వెళ్ళే టైంకి వాళ్ళు 1000 లింగాల తాలూకా గుడి కూడా ఇంకొకటి ప్రతిష్ఠించబోతున్నారని చెప్పారు. సో అక్కడ 1000 లింగాలు కూడా ఉన్నాయన్నమాట చుట్టుపక్కల. లోపలికి మాత్రం వెళ్తే 1000 శ్రీచక్రాలు ఉన్నాయి. ఒకేసారి శ్రీచక్రాల మీద పూజ చేయొచ్చు 1000 మంది ఒకేసారి. అవన్నీ ఏంటంటే ఒక చిన్న చిన్న కొండలు అన్నమాట. శ్రీచక్ర మేరువులు అని కూడా అంటారు వీటిని. చాలా పెద్దగా ఉంది స్థలం. గర్భగుడిలో ఉన్న దేవి విగ్రహం తప్ప మితమైన వీడియో తీసుకోవచ్చని చెప్పారు. సో ఈ శ్రీచక్రాలకైతే నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇంతటితో మా ఉత్తరాంధ్ర మినీ టూర్ ఫర్ టెంపుల్స్ అనేది పూర్తయ్యాయి. ఉత్తరాంధ్ర అనగానే శ్రీకాకుళంలో చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఆధ్యాత్మిక కేంద్రంగా అంటారు ఇక్కడ చాలా వైష్ణవాలయాలు అలాగే శివాలయాలు కూడా చాలా చాలా ఉంటాయి. కానీ మేము కొన్నింటిని సందర్శించాం. ఈ వ్లాగ్కి ఇంతే ఫ్రెండ్స్, ఉంటాను ఇంకా బాయ్.